వాట్ ఈస్ సిచ్యువేషన్షిప్? ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటే ఏముంటుందంటే, ఇప్పుడు మనకి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యూత్ ఏదైతే ఉందో మాకు దగ్గరకి ఈ కొత్త రకమైన కేసులు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్షిప్ మీద కొత్త రకమైన కేసులు ఏమొస్తున్నాయి అంటే ఏంటంటే, ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది చాలా మెయింటైన్ చేయలేకపోతున్నారు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మనం ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే ఒక వ్యక్తి జీవితాంతా ఒకరే ప్రేమిస్తుండే, ఇంకా అవును, వాళ్ళ మధ్యలో ఎవరు ఉండకపోతుండే. తర్వాత కొద్దిగా తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ చూస్తే ఒక వ్యక్తి జీవితంలో ఇద్దరు ముగ్గురు ఉండడం స్టార్ట్ అయింది. అవును. తర్వాత ఇప్పుడు అట్లనే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక క్రికెట్ కనుక టెస్ట్ మ్యాచ్ 5 రోజులు చూసి తర్వాత 1 డే చూసి ఇప్పుడు 2020కి ఎట్లా వచ్చేసినామో, ద సేమ్ ప్రాసెస్ ఇన్ ద లైఫ్లో కూడా ఏంటంటే సిచ్యువేషన్షిప్ అనేది ఒక కొత్త ట్రెండ్. అది జనరల్గా ఇప్పుడున్న యూత్లో ఎక్కడున్నా కూడా ఏంటంటే వాళ్ళు చాలా క్లారిటీగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏదో ఒక సిచ్యువేషన్ బేస్డ్ మీద వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉంటారు ఓ పర్టికులర్ కాలానికి. అంటే లాంగ్ టర్మ్ ఉండరు. లివింగ్ రిలేషన్షిప్ అంటే మళ్ళీ లాంగ్ టర్మ్. అది ఆ పదమే లాంగ్ టర్మ్ అంటే ఒక కింద ఉండడం. సో సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఆ సిచ్యువేషన్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో బోత్ ద పార్టీస్ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ ఇట్. కరెక్ట్. సో వాళ్ళు ఇప్పుడున్న యూత్ చెప్పుకోలేనప్పుడు కూడా మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎనీ కైండ్ ఆఫ్ ఏ బాండింగ్ అనేది ఒక ఎమోషన్ నుంచి వస్తుంది. ఎమోషన్ బై డెఫినేషన్ ఇట్ కాంట్ స్టే ఫర్ లాంగ్. అదొక డ్రగ్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అప్పుడు మీరు అప్పుడు ఫీల్ అయిన ఎమోషన్ బేస్ చేసుకుని లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అంటే మీనింగ్ లేదు. దానికోసం సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వరకు మనం కలిసి ఉండాలా అంతే. దాని తర్వాత చూద్దాం అది ఎక్స్టెండ్ అవుతుందా అవుతుందా ఏంటి అని ఉండకపోవచ్చు. బట్ విల్ ఓన్లీ కమిట్ టిల్ దట్ పాయింట్. యా. రిలేషన్ ఎప్పుడైనా కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రిలేషన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎగ్జిట్ తెలవాలి వాళ్ళకి. రిలేషన్ ఎప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అనేది మాట్లాడుకోరు, అగ్రిమెంట్ క్లాజ్ లాగా మాట్లాడుకోరు, ఎక్కడ మాట్లాడుకోరు. బిజినెస్ మీరు అన్నట్టు ఒక లివింగ్ రిలేషన్షిప్ లా కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఉమెన్ అండ్ మెన్, మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ పర్ఫెక్షన్లో తిరుగుతుంటారు. అంటే ఇది ఎక్కడికో దారి తీస్తుందని తిరుగుతుంటారు తప్ప ముందే కూర్చొని మాట్లాడుకోరు. ఇప్పుడు చాలా మంది అప్పుడు అవసరానికి అనిపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు చాలా 90% ఆఫ్ ద రేప్ కేసెస్ ఇవే. ఎందుకంటే మెన్ ఏమనుకుంటాడంటే సెక్స్ చేయాలనుకుంటాడు జనరల్గా. దానికి ఏంది లవ్ అనే పేరు ఏదో పెట్టేస్తారు. అమ్మాయిలు ఏమనుకుంటారంటే జనరల్గా పెళ్లి చేసుకుంటాం కదా అనే ఉద్దేశం వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు, గట్టిగా క్లారిటీ ఉండదు. అదేదో మనం పెళ్లి చేసుకోము, లేకపోతే ఒక కొత్త కాలానికి రిలేషన్షిప్లో ఉండాలా అనే క్లారిటీ మాట్లాడుకోరు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు జారిపోదామని చూస్తుంటారు. ఆ జారిపోయే క్రమంలో పట్టుకునేది 376.